సార్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ అటవీ శాఖ కూడా ఆయన మంత్రిగా ఉన్న పరిస్థితుల్లో మొన్న అరకు కానివచ్చు లేదా మన్యం ప్రాంతాల్లో ఆయన 250 కోట్లు పెట్టి రహదారులు నిర్మించిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదు అనుకోవచ్చు. అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే రహదారులు వేస్తున్నారు ఆయన చేస్తున్నారు మొత్తం చాలా ప్రాంతాలు, అంటే కనీసం నడిచి వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా ఆయన ఈరోజు చాలా ప్రాంతాల్లో రహదారులు వేశారు. సుమారు ఒక 100 నుంచి 200 గిరిజన తండాలు కూడా కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. చాలా మంచి ఆలోచన. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి మంచి హృదయం ఉంది. ఎందుకంటే ఆయన ప్రజారాజ్యం టైంలో మేము ఇంటర్వ్యూ చేసాము. ఓకే, యువరాజ్యం ఏదో దానికి హెడ్గా ఉండేవారు ఆయన. దాదాపు 2 గంటలు అప్పుడు ఒక ప్రింట్ మీడియా కోసం నేను తీసుకున్నప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా మంచి మనసు అయింది, చాలా ఆవేశం ఎక్కువ. దాదాపు ఆయన సమాజంలో సమస్యలన్నిటి మీద స్పందించారు, మంచి హృదయం. సరే, ఇప్పుడు అదృష్టం కొద్ది ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చారు, ఒక మంచి పొజిషన్ ఉన్నారు. తప్పకుండా వాళ్ళు చేయాలని ఆశిద్దాం, మనం చేస్తే మంచిదే కదా. నేను కూడా కొన్ని వార్తలు చూసాను ఆయన ట్రైబల్ ఏరియాలో తిరగటం. కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఇంకా ఇప్పుడు రేపు కూడా మేము సీతంపేట వెళ్తున్నాం. సీతంపేటలో కొన్ని సమస్యలు ఉన్నాయి, పిల్లల సమస్యలు కానీ, మహిళలకు సమస్యలు కానీ, ఇట్లా టాయిలెట్ లేకపోవటం కానీ, సరైన రహదారులు లేని ఏరియాలు ఉన్నాయి. అవి కూడా మేము చూపిస్తాం. తాగునీరు లేని సమస్యలు ఉన్నాయి. అరకులో తాగునీరు లేక మహిళ చాలా బాధలు పడుతున్నారు. అది కూడా మేము చూపిస్తాం. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు మీడియా వైపు కూడా చూసి, మీడియాలో వస్తున్న కథనాలను కూడా చూసి, వాటి పరిష్కారం దిశ కూడా చేస్తే వాళ్ళు డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వమే కదా. అందరూ ఆశిస్తారు, ట్రైబల్స్ అందరూ ఆశిస్తారు. మనం చేయాలని కోరుకుందాం. మీరు అన్నట్టు మొదలు పెట్టారు కదా, మంచిదే. ఈ మొదలు పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా బాగా తిరగాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే మొన్న నేను చూసి ఆయన కొన్ని ఏరియాలు కాదు, ఇంకా రిమోట్ ఏరియాలు చాలా ఉన్నాయి. ఈజే యంగ్, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో యంగ్ హీరో ఆయనే. హీరో కాబట్టి సినిమాలో హీరో కాదు, జీవితంలో కూడా హీరోగా ఆయన చూపించుకోవాల్సిన పరిస్థితులు మన మన్యంలోనే ఉన్నాయి. ముఖ్యమైన సమస్యలన్నీ అరకు, పాడేరు, సీతంపేట, పార్వతీపురం, మన్యం జిల్లాలో భయంకరమైన సమస్యలు ఉన్నాయి. అవును సార్. కనీసం ఆయన నెలకు 10 రోజులైనా అక్కడ తిరిగితే, ఆయన చూస్తే డెఫినెట్గా దాని పరిష్కారం దొరుకుతుంది. ఆ దిశగా ఆయన ఇంకా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. సరే అండి, మన్యంలో మీరు చాలా ప్రాంతాలు చూస్తూ ఉంటారు, ఎక్కువ అక్కడే ఉంటారు. అంటే కిందకి ఈ ప్రాంతానికి పై ప్రాంతానికి చూసినట్టయితే ఇక్కడ ఏ పంట పండించాలని కూడా కంప్లీట్ కెమికల్స్ వాడుతున్న పరిస్థితి ఉంది మైదాన ప్రాంతాల్లో. కానీ ఏజెన్సీ ప్రాంతాలు ప్రస్తుతం ఎక్కడ కూడా కెమికల్స్ వాడే పరిస్థితి లేదు. వాళ్ళంతా కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, పోడి వ్యవసాయం చేస్తున్నారు, ప్రకృతి ద్వారానే పండిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఏ పంటలు వాళ్ళు పండిస్తున్నారు సార్ మీరు వెళ్ళినప్పుడు? సరే, మీరు అడిగారు కాబట్టి నేను మన డుమ్మిరిగూడ మండలంలో కరకవలస అనే విలేజ్ ఉంది. ఎగ్జాక్ట్లీ, అరకు దగ్గర. మేము లాస్ట్ ఇయర్ అక్కడ విజిట్ చేసాం. ఓకే, అక్కడ కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చాలా అరుదైన వరి రకాలు ఉన్నాయి. కొన్ని ఎర్ర రెడ్ రైసు, బ్లాక్ రైసు, ఇంకా కొన్ని పేర్లు ఏవి చెప్పారు. అలా దాదాపు ఒక 12 రకాల రైస్ వెరైటీలు వాళ్ళు పూర్వీకుల నుంచి పండిస్తున్న వెరైటీలు వాళ్ళు కాపాడుతున్నారు. ఓకే, వితౌట్ రసాయనాలు, ఈ కెమికల్స్ లేకుండా సేంద్రియ పంటలతో వాళ్ళ ఇళ్లలో కూడా విత్తనాలు దాచుకుంటున్నారు. వాళ్ళు దాచి కాపాడుతూ, అప్పుడు వాళ్ళని కలిసాను నేను 1 year బ్యాక్ కలిసినప్పుడు వాళ్ళు అన్నారు, ఇవి మా పూర్వీకుల పంటలండి, వీటిని కాపాడుకోవాలి, ఎందుకంటే ఇవి తింటేనే మేము ఆరోగ్యంగా ఉంటున్నాము. ఆ పొద్దున్నే అదేదో మన ఎర్ర బియ్యం ఏదో ఉంది, ఆ జావ తాగి వెళ్ళామంటే మధ్యాహ్నం 3 వరకు మాకు ఆకలి అవ్వదు. పొద్దున్నే పెరిగేసుకుని తాగేసి వెళ్ళిపోతాం. పుట్టి గంజితో తాగినా అంత బలంగా ఉంటాం మేము, ఆ ఆహారం బలమైందని. వాళ్ళు దాదాపు 12 రకాల వరి ధాన్యాలు కాపాడుతున్నారు. ఈ దిశగా ప్రభుత్వం కూడా వాళ్ళని చూసి వాళ్ళకి ఇంకొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళు నిజంగా అంటే అరెకరంలో పండిస్తారు. ఎంతగానో ఎక్కువ పెద్ద కమతాలు ఉండవు వాళ్ళకి. అది వాళ్ళతో ఇంకా ఎక్కువ మంది ప్రోత్సహించి ఆ విత్తనాన్ని ఇంకా డెవలప్ చేస్తే, ఆ విత్తనాన్ని మైదాన ప్రాంతాన్ని తీసుకొచ్చిస్తే డెవలప్ చేయొచ్చు కదా. అది ప్రభుత్వం చేయాలి, వాళ్ళు చేయలేరు కదా. వాళ్ళ వరకు చేస్తున్నారు. మేము స్టోరీ చేసినప్పుడు అందరూ మాకు ఫోన్లు చేస్తున్నారు, మాకు ఆ విత్తనాలు కావాలండి, ఆ ధాన్యం కావాలండి. వాళ్ళు పాపం కొండపైన ఎక్కడో ఉంటారు, వాళ్ళు మీరు ఎవరైనా విత్తనాలు తెచ్చుకొని డెవలప్ చేసుకుంటే మొత్తం రాష్ట్రం అంతా పండించవచ్చు కదా. మనం ఇప్పుడు తినేదంతా హైబ్రిడే కదా వరి, దాంట్లో జీవం లేని పంట కదా అది. దాంట్లో జీవం ఉంది, మంచి పంటలు అవి. అది అంటే నేనేమంటా అంటే మన పూర్వీకుల సంపదని, పూర్వీకులు పండించిన ఆ వ్యవసాయ విధానాన్ని ఆదివాసులు కాపాడుతున్నారు.